హాయ్ ఫ్రెండ్స్. వెయ్యి నూతల క్షేత్రం. అసలు ఈ వెయ్యి నూతలు అనే పేరు ఎలా వచ్చింది? ఈ క్షేత్రంలో ఇంత దండకారణ్యంలో ఒక్క కాకి కూడా కనిపించకపోవడానికి గల కారణాలు ఏమిటి? త్రేతాయుగం నాటి కాలంలోనే శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ అడుగు పెట్టాడంట. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు వచ్చిన తర్వాత ఈ గుడిని ఎవరు కట్టించారు? ఈ చరిత్ర గురించి మీకు నేను పూర్తిగా క్షుణ్ణంగా చెప్తాను. మీరు వీడియో చూస్తున్న సమయంలోనే ఒక లైక్ ఇవ్వండి నాకు. ఎందుకంటే చాలామంది చాలా బిజీగా ఉంటారు, వీడియోలు కూడా సరిగా చూడరు. ఆ వీడియో చూస్తున్న సమయంలోనే నాకు ఒక లైక్ ఇవ్వండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను ఇక్కడికి రావడానికి కొంచెం చాలా కష్టపడ్డాను. ఈ చరిత్ర ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెయ్యి నూతల కోన ఆలయ గోపురము ముఖద్వారము. లోపలికి ప్రవేశిద్దాం. అత్యంత పురాతనమైన మందిరాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వెయ్యి నూతల క్షేత్రం. లోపలికి ప్రవేశిద్దాం. అసలు ఈ వెయ్యి నూతల కోన అని ఈ ఆలయానికి ఎలా పేరు వచ్చిందంటే, ఇక్కడ 1000 నూతులు అంటే 1000 కోనేరులు ఉన్నాయన్నమాట. ఆ 1000 కోనేరులు ఉండబట్టి ఇక్కడ వెయ్యి నూతల కోన అనే పేరు రావడం జరిగింది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఆధీనంలో ఉండే సామంతరాజు అయినటువంటి సాలువ మంగరాజు, పేరు గుర్తుపెట్టుకోండి, సాలువ మంగరాజు తన తల్లి జ్ఞాపకార్థం ఈ వెయ్యినూతల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కట్టేయడం జరిగింది. 1529 1542 విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఒక ముఖ్యమైన చక్రవర్తి, గొప్ప పాలకుడు, సాహిత్య పోషకుడు అయినటువంటి అచ్యుత దేవరాయలు. ఈయన శ్రీకృష్ణ దేవరాయలు స్వయాన తమ్ముడు. శ్రీకృష్ణ దేవరాయలు మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈ అచ్యుత దేవరాయలు వెయ్యినూతల క్షేత్రాన్ని దర్శించి 27 ఎకరాల భూమిని మాన్యంగా ఇవ్వడం జరిగింది. అలాగే తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించి 10కి పైగా సంకీర్తనలు రచించారట. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహస్వామి, దీనిలో సింహం తల మరియు మనిషి శరీరంతో పోలి ఉంటాడు నరసింహస్వామి.
రాక్షసరాజు హిరణ్యకశిపుని చంపడానికి అవతరిస్తాడు. ఆ రాక్షసుడిని చంపిన తర్వాత తన కోపాన్ని అదుపులో చేసుకోలేకపోయి అహోబిలం నుండి స్వామివారి ఉగ్రంతో వెయ్యినూతల కొనకొచ్చారు. మరియు ముల్లోకాల దేవతలు లక్ష్మీ నరసింహస్వామి ఆవేశం చూసి ఎవ్వరూ తన కోపాన్ని ఆపడానికి ధైర్యం చేయలేకపోతారు. అప్పుడు ఆ దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్తారు. విధ్వంసానికి దేవుడైన శివుడు దేవతల కోరిక మేరకు జోక్యం చేసుకొని నరసింహుడి ఆపేంత వరకు పేలిపోతూ దహించి వేస్తూ విశ్వాన్ని నాశనం చేస్తూనే ఉంటాడు అని ఆ శివుడు దేవతలకు చెప్తాడు. అప్పుడు ఆ దేవతలందరూ కలిసి నరసింహస్వామి కోపాన్ని అదుపులో ఉంచడానికి 1000 నూతల కోణ నుండి తెచ్చిన నీటిని నరసింహస్వామికి ఆ దేవతలందరూ అభిషేకం చేస్తారు. అప్పుడు ఆ నరసింహస్వామి శాంతించడం జరిగింది. కోనేరుల నుంచి వస్తున్న నీరు చాలా బాగుందండి ఈ ప్లేస్. ఇంతటి దండకారణ్యంలో ఒక్క కాకి కూడా కనిపించదంటే దానికి కారణం ఈ చరిత్ర గురించి కూడా మీకు నేను చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న కోనేరు ఉంది కదా, ఈ కోనేటిలో ఇటు లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకించే నీరు. ఈ కోనేటిలోంచే స్వామివారిని అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కాళ్ళు పెట్టరాదు. అక్కడ కనిపిస్తుంది కదా ఆ వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. కొంచెం భయంగా ఉంది కానీ వెళ్దాం. ఎందుకంటే నేను ఒక్కనే వచ్చాను కాబట్టి కొంచెం భయం. నా వెనకాల ఎవరు రాలేదు.
కనిపిస్తుంది కదా, ఒక గుహలా ఉంది. దగ్గరికి వెళ్దాం. గుహలో ఏముంటాయో ఏమో అని భయం కొంచెం. పైకి వెళ్దాం. చూస్తారు కదా వాటర్ ఫాల్స్. ఎక్కడ నుండి వస్తున్నాయి అర్థం కావడం లేదు ఈ వాటర్. మరి కొద్ది ఇంకొంచెం దగ్గరగా వెళ్దాం. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ నుంచి కొండ మొత్తం చూపిస్తాను. ప్రశాంతమైన వాతావరణం. సో వాటర్ ఫాల్స్. కిందకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రాంగ్ స్టెప్ పడిందంటే పడిపోతాం కింద.
బ్యూటిఫుల్ లొకేషన్ కదా. వెళ్దాం. ఓ షాట్, దెబ్బ తగిలింది. ఆ గుడి దగ్గరికి వెళ్దాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు దేవతలంతా కలిసి సీతాదేవిని ఏమైనా అంటే శ్రీరాముల వారికి కోపం వస్తుందా లేదా అనే పరీక్షించడం కోసం ఇంద్రుడు కుమారుడైనటువంటి కాకాసురుణ్ణి కాకి రూపంలో సీతాదేవి వద్దకు పంపిస్తారు. ఆ సమయంలో సీతమ్మ అక్కడ ఉన్న చిన్ని మట్టిగడ్డను కాకిపై విసరడంతో ఆ కాకి సీతమ్మను గాయపరుస్తుంది. మరికొంత సమయం తర్వాత ఆ సీతమ్మ వారు ఒడిలో శ్రీరాముల వారు పడుకున్న సమయంలో మరోసారి కాకి వచ్చి గాయపరిచిన చోటే మళ్ళీ గాయపరుస్తుంది. తీవ్రంగా గాయపరచడంతో రక్తం గారి శ్రీరాముల వారి నుదుటిపై పడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు ఆ రక్తాన్ని చూసి చలించిపోతారు. కోపంతో ఆ గాయపరిచిన కాకిపై బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రం అంటే రామబాణాన్ని వదులుతాడు. ఇది గ్రహించిన ఆ కాకి ముల్లోకాలు తిరిగి నాకు ప్రాణభిక్ష పట్టండి అని దేవతలందరినీ అడుగుతుంది. అప్పుడు ఆ దేవతలందరూ శ్రీరామచంద్రమూర్తి వదిలిన రామబాణానికి తిరుగులేదు, నువ్వు తిరిగి మళ్ళీ శ్రీరామచంద్రుని చరణు కోరుకో అని తిరిగి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి పంపిస్తారు. ఇది గ్రహించిన ఆ కాకి ముల్లోకాలు తిరిగి శ్రీరామచంద్రుల వద్దకే వచ్చి కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు కాకిని క్షమిస్తారు. కానీ నీకు నేను ప్రాణాపాయం నుండి తప్పించగలను, కానీ నేను వదిలిన ఆ బ్రహ్మాస్త్రంకు ఏదో ఒకటి బలి కావాలి, కాబట్టి ఆ కాకి తన కన్ను బలిగా ఇస్తుంది. తర్వాత శ్రీరాముల వారు ఆ ప్రదేశంలో ఇక నువ్వు కనిపించకూడదని ఆ కాకిని శపించి తన బాణంతో ఆ పర్వతంపై శంకుచక్రం ముద్ర వేస్తాడు. అందుకే ప్రస్తుతం ఈ 1000 నూతల కోణలో పరిసర ప్రాంతాల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఏ ఒక్క కాకి కనిపించదు. చరిత్ర గురించి పూర్తిగా చెప్పాను కదా. ఈ కాకిలు కనిపించకపోవడానికి గల కారణం శ్రీరామచంద్రమూర్తి పెట్టిన శాపమే. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగ ప్రతిష్ట.